జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. నిన్నటి రోజున రావణాసురుడు దగ్గరికి అకంపనుడు వచ్చాడు. ఆయన మీ మారీచునిదే అదేంటిది రాముడితో యుద్ధం చేయమని సలహా చెప్పాడు. సీతాపహరణం చేయమని సలహా చెప్పాడు. సరే అని రావణాసురుడు సహాయం కోసం మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు అన్నాడు కదా, పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకోవడం నీకు అంత అవసరమా? వెళ్ళిపో, చక్కగా రాజ్య పరిపాలన చేసుకుంటున్నావు, వెళ్ళిరా, చక్కగా అదే చేసుకో, ఇప్పుడు నీకు అంత అవసరం ఏముంది అని చెప్పాడు. రావణాసురుడు కూడా మారీచుడు చెప్పిన మాట విని వెనక్కి వెళ్ళిపోయాడు. తన లంకా నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడి వరకు ఉంటే బాగుంటుంది, వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటే బాగుండేదేమో. కానీ కర్మ ఎవరిని వదలదు అన్నట్టు లాక్కొస్తుంది. ఎవరిని వదలదు కర్మ సిద్ధాంతం. మనం తప్పు చేస్తే తప్పే వస్తుంది, ఒప్పు చేస్తే ఒప్పే వస్తుంది. మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది, ఎవరికైనా కీడు తలపెట్టినా కీడే తిరిగి వస్తుంది. కాబట్టి రావణాసురుడు ఎంతమందిని ఏడిపించుకు తిన్నాడు, మరి ఆయన మంచి చేయలేదు కదా. అదే బుద్ధి ప్రేరేపిస్తోంది. ఎలా మళ్ళీ ఆయన ఎలా తిరిగి వచ్చారు అనేది ఇప్పుడు మనం చదువుకున్నాం. 32వ సర్గము. శూర్పణఖ లంకకు చేరి తన అన్నయ్యకు రావణుడు సభలో ఆసీనుడై ఉండగా అతనిని దర్శించుట. వచ్చింది మన మేడం గారు మళ్ళీ. కరదూషణులని సంహరించడానికి మెయిన్ కారణం శూర్పణఖే. ఎందుకంటే హాయిగా రాజ్య పరిపాలన చేసుకుంటున్నారు వాళ్ళు. జనస్థానంలో కరుడు జనస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనంతటా ఆయనగా వెళ్ళి రాముడితో యుద్ధం చేయలేదు. శూర్పణఖ ఆయన్ని అలా ప్రేరేపించింది. మరి అదే శూర్పణఖ కరదూషణలు హతమార్చారు రాముడు. ఇప్పుడు మళ్ళీ నాకున్న అన్న రావణాసురుని కూడా చంపేస్తాడేమో అన్న ఏమాత్రం భయం లేకుండా వెళ్ళింది, రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వాళ్ళిద్దరిని 14,000 మందిని రాముడు సంహరించినా కూడా శూర్పణఖ ఏమాత్రం కూడా అన్నల మీద ప్రేమ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రేమ ఉంది అంటుంది, తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్తోంది. ఎలా? సరే, అదే శూర్పణఖ రావణాసురుడికి ఏమని చెప్పి ఒప్పించిందో చూద్దాం. శూర్పణఖ క్రూర కర్ములైన 14,000 మంది రాక్షస యోధులను, ఖర దూషణ త్రిశిరులను ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో యుద్ధరంగమున నిహతులగుట స్వయముగా చూచెను. వెంటనే ఆమె మేఘము గర్జించినట్లు ఒక మహానాదమునర్చెను. ఇతరులకు అసాధ్యమైన రీతిగా శ్రీరాముడనర్చిన ఆ ఘనకార్యమును చూచి శూర్పణఖ మిగుల భయకంపితురాలయ్యను. మరుక్షణమే ఆమె రావణుడు పాలించుచున్న లంకానగరమునకు పరుగులు తీసెను. ఆ సమయమున రావణుడు పుష్పకము అను పేరు గల తన రాజభవనమున సుఖాసీనుడయ్యుండగా ఆమె చూచెను. నిండు సభలో మంత్రులతో పరివృతుడయ్యున్న ఆ రాక్షస ప్రభువు దేవతలతో కూడియున్న ఇంద్రుని వలె మహా తేజస్సుతో విలసిల్లుచుండెను. సూర్యకాంతులతో మిరుమిట్లు గొలిపెడి సువర్ణ సింహాసనమును అలంకరించియున్న ఆ రావణుడు బంగారు ఇటుకలతో నిర్మింపబడిన వేదిక యందు చక్కని అజ్యాహుతులతో వర్ధిల్లుచున్న అగ్ని వలె తేజరిల్లుచుండెను. మహాత్ములైన ఋషీశ్వరులకు కంటక ప్రాయుడు, దేవతలు గంధర్వులు మున్నగు వారికి అజేయుడు అయిన రావణుడు సమర రంగమున నోరు తెరుచుకొనియున్న మృత్యుదేవత వలె భయంకరుడై కనపట్టుచుండెను. అతడు దేవాసురులకు జరిగిన యుద్ధముల యందు వజ్రాయుధము యొక్క తాకిడులకు తట్టుకొనినవాడు, వక్షస్థలమునందు ఐరావతము యొక్క దంతముల రాపిడులు గుర్తులు గలవాడు, 20 చేతులతో 10 తలలతో ఒప్పుచున్న ఆ వీరుని యొక్క వక్షస్థలము విశాలమైనది.
అతడు చూడముచ్చట గొల్పెడి ఛత్ర చామరాది రాజలక్షణములతో శోభిల్లుచున్నవాడు. రావణుడు వైడూర్యములతో రత్నములతో ఖచ్చితములై మిరుమిట్లు గొలుపుచున్న ఆభరణములతో బాసిల్లుచుండెను. మేలిమి బంగారు కుండలములతో ప్రకాశించుచుండెను. అతని బాహువులు నునుపుదేలి గుండ్రములై పొడవుగా ఉండెను. అతని దంతములు తెల్లని కాంతులను విరజిమ్ముచుండెను. అతని ముఖములు విశాలములైనవి, ఆకారము పర్వత తుల్యము. అతడు దేవతలతో సంభవించిన సమరములయందు పెక్కు పర్యాయములు విష్ణు చక్రము యొక్క ప్రహారములను చవిచూచినవాడు. మహాయుద్ధములయందు పెక్కు విధములైన శస్త్రముల తాకిడులనుకు గురి అయినవాడు. ఇంద్రాది సమస్త దేవతల యొక్క ప్రహారముల గుర్తులు అతని శరీరముపై కన్పట్టుచుండెను. అతడు ప్రశాంతముగానున్న మహాసముద్రములను సైతము క్షణములో కల్లోలపరచగలడు. అతడు మహాపర్వతములను కూడా విసిరివేయగలడు. దేవతలను ముప్పు తిప్పలు పెట్టగలడు. యజ్ఞాది పవిత్ర కార్యములను ధ్వంసమొనర్చెడివాడు. పరసతులను ఆశించెడివాడు. వివిధములగు దివ్యాస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు. మహాత్ముల యజ్ఞములకు విఘ్నములను కలిగించెడివాడు. నాగలోకమునందలి భోగవతీపురముపై దండెత్తి వాసుకిని జయించినవాడు. తక్షకుని ఓడించి అతని భార్యను అపహరించినవాడు. రావణుడు కైలాస పర్వతమునకు వెళ్ళి అలకాపురీశ్వరుడగు కుబేరుని జయించెను. అతని నుండి ఇచ్ఛానుసారము పయనింపగల పుష్పక విమానమును, అతని విహారవనమైన దివ్యమగు చైత్ర రథమును, నళిని అను సరస్సును స్వాధీనము చేసుకొనెను. ఇంద్రుని నందనవనమును కూడా ఆక్రమించెను. మహావీరుడగు అతడు క్రుద్ధుడై ఇతర దేవతల యొక్క ఉద్యానవనములను కూడా ధ్వంసమొనర్చుచుండెను. ఎంతటి వారినైనను తపింపజేయువారును లోకములకు వెలుగులను ఇచ్చడివారైన సూర్య చంద్రుల యొక్క ఉదయాస్తయ సమయములను పర్వత శిఖరము వలె మహోన్నతుడైన అతడు తన చేసన్నల చేతనే అదుపు చేయగలవాడు. సూర్యుడు తన వేడి కిరణములతో లోకములను తపింపజేయుచుండును. చంద్రుడు చల్లని కిరణములు గలవాడైనప్పటికీ విరహమునకు లోనైన జంటలను తప్పింపచేయుచుండును. పూర్వము ధీరుడైన రావణుడు మహా అరణ్యమునందు 10,000 సంవత్సరములు తపమునర్చి బ్రహ్మదేవుని అనుగ్రహమునకై తన శిరస్సులను సమర్పించెను. అప్పుడు ప్రసన్నుడైన బ్రహ్మదేవుని నుండి మానవుల వలన తప్ప దేవదానవ గంధర్వుల వలన గాని పిశాచములు పక్షులు సర్పముల వలన గాని యుద్ధమున తనకు చావు లేకుండునట్లు వరమును పొందెను. యజ్ఞములను ఆచరించునప్పుడు ద్విజులు వేదమంత్రములను పఠించుచు సోమలతల నుండి రసమును పిండుదురు. అప్పుడు అతడికి చేరిన బలశాలి అయిన రావణుడు అట్లు సిద్ధించిన సోమరసమును నాశనము చేయుచుండెడివాడు. యజ్ఞములు ముగియుచుండగా వాటిని ధ్వంసము చేయువాడు. క్రూర కర్మములనర్చెడివాడు. బ్రహ్మహత్యలకు పాల్పడువాడు. దుష్టమైన చరిత్ర గలవాడు. కఠినాత్ముడు. దయారహితుడు. ప్రజలకు హాని కలిగించుటలో నిరతుడు. సమస్త ప్రాణులను బాధించువాడు. ఎల్లరకును భయమును గూర్చెడివాడు. అసాధారణ బలశాలి. సూర్యుడు అయిన తన సోదరుడగు రావణుని ఆ శూర్పణఖ దర్శించెను. అతడా సమయమున దివ్యములైన వస్త్రాభరణములను ధరించి ఉండెను. మేలైన పుష్పమాలలతో అలంకృతుడై ఉండెను. ఆసనముపై సుఖముగా ఉపవిష్టుడై ఉండెను. ప్రళయకాల యముని వలె భీకరుడై ఉండెను. పౌలస్త్యుని వంశమువాడు. వివిధైశ్వర్య సంపన్నుడు. శత్రువులను పరిమార్చువాడు. రాక్షస ప్రభువు అయిన రావణుడు తన మంత్రులతో గూడియుండగా భయముతో వణికిపోవుచున్న శూర్పణఖ అతని సమీపమునకు చేరి ఇట్లు వచించెను. అడ్డు అదుపులు లేక స్వేచ్ఛగా సంచరించునట్టి శూర్పణఖ మహాత్ముడైన లక్ష్మణుని వలన ఏర్పడిన తన వికృత రూపమును సభలో ప్రదర్శించుచు విశాలలోచనుడైన రావణునితో
దారుణ వచనములను ఇట్లు పలికెను. 33వ సర్గము. శూర్పణఖ నిండు సభలో ఉత్తమ రాజ లక్షణములను పేర్కొనుట, రావణుని మూర్ఖత్వమును ప్రకటించుట, అంతట అతడు ఆలోచనలో పడుట. అమాత్యుల మధ్య నిండు సభలో సుఖాసీనుడయ్యున్న లోకకంటకుడగు రావణుడు శూర్పణఖ యొక్క వికృత రూపమును దీనావస్థను చూచి ఏమాత్రము చెలింపక ఉండెను. అప్పుడామె మిగుల క్రుద్ధురాలై అతనితో పరుషముగా ఇట్లు నుడివెను. ఓ రావణ, అడ్డు చెప్పెడివారు లేక నీవు నిరంకుశుడవై నిరంతరము కామభోగములలో మునిగి కైపెక్కియుంటివి. వినుటకు సైతము మిగుల భయంకరమైన పరిస్థితి ఏర్పడినది. నీవు చారుల వలన ఇంతకు ముందే దానిని తెలుసుకొనవలసి ఉండెను. కాని నీవట్లు చేయలేదు. క్షణికములైన ఇంద్రియ భోగములలో నిరతుడై స్వేచ్ఛగా ప్రవర్తించుచు సుఖలోలుడైన రాజును శ్మశానాగ్ని వలె ప్రజలు గౌరవింపరు. పరిపాలనా విధులను స్వయముగా పట్టించుకొనని రాజు యొక్క కార్యములన్నీయును భంగమగును. అంతేగాక క్రమముగా అతడు రాజ్యభ్రష్టుడగును. గూఢాచారులను నియమింపనివాడు, స్త్రీలోలుడై సంకట సమయముల యందు మంత్రులను గాని ప్రజలను గాని పట్టించుకొనని వాడు అయిన రాజును ఏనుగులు బురదతో నిండిన నదీ తీరమును వలె పరిత్యజింతురు. అనగా అట్టి రాజునకు ప్రజలు దూరమగుదురు. విషయ సుఖములలో బడి రాజ్యపాలమునందును రక్షణ విషయమునను జాగృతి వహింపక పరులపై ఆధారపడియుండు రాజులు తమ దేశముపై పట్టును కోల్పోవుదురు. అంతేగాక వారు సముద్రమునందు మునిగియున్న పర్వతముల వలె అభివృద్ధికి నోచుకొనరు. దేవ గంధర్వ దానవులు మిగుల ధైర్య సాహసములు గలవారు. వారు నీపై ప్రతీకారమునకై పూనుకొనియున్నారు. ఇట్టి స్థితిలో నీవు సరియగు గూఢచారులు లేనివాడవై చపల చిత్తుడవై రాజుగా ఎట్లు మనగలవు? ఓ రాక్షస, నీవు బాలురవలే వివేక శూన్యుడవు, ప్రజ్ఞారహితుడవు. ఎప్పటికప్పుడు తెలుసుకొనదగిన విషయములో యందు శ్రద్ధ చూపనివాడవు. ఇట్టి స్థితిలో నీవు రాజుగా ఎట్లు మిగులగలవు? విజేతలలో శ్రేష్ఠుడా, గూఢచారులపై అదుపు లేనివారు, కోశాధికారం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టనివారు, నీతి లేని వారైన రాజులు మూర్ఖులతో సమానులు. సమర్థులైన గూఢచారుల ద్వారా భవిష్యత్ పరిమాణములను ప్రయోజనములను గ్రహించుచు రాజ్యమును చక్కగా పరిపాలించువారే దూరదృష్టి గల ప్రభువులుగా వాసిగాంతురు. నీ చుట్టూను చేరియున్న సచివులందరూ మూర్ఖులు, ప్రతిభారహితులు. అందువలన నీవు సమర్థులైన గూఢచారులను నియమింపలేకపోయితివి. కావున దండకారణ్యమునందలి నీ స్వజనులందరూ హతులైనను నీవు తెలుసుకొనలేకయుంటివి. అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో ఖర దూషణాదులతో సహా క్రూర కర్ములైన 14,000 మంది రాక్షస యోధులు రణరంగమునకు బలి అయిరి. శ్రీరాముడు ఋషులకు అభయమిచ్చినాడు. అతడు జనస్థానమునందలి రాక్షస యోధులను అందరినీ హతమార్చి దానిని తన వశమునందుంచుకొనినాడు. ఇప్పుడు తాపసులెల్లరూ నిర్భయముగా అచట నివసించుచున్నారు. ఓ రావణ, నీవు గూఢచారుల సూచనలను పాటింపని వాడవు, భోగలాలసుడవై మత్తిల్లియున్నవాడవు. నీ రాజ్యమును సంభవించిన ప్రమాద స్థితి తెలుసుకొనలేకపోయుంటివి. రాజు క్రూరుడు, ఆశ్రితులకు సరియగు పోషణ చేయనివాడు, మిక్కిలి మత్తిల్లియున్నవాడు, అహంకారి, కుత్సితుడు అయినచో అతనికి కష్టకాలం ఏర్పడినప్పుడు సచివులు మొదలగు వారెవ్వరునూ తోడుగా నిలవరు. అంతులేని గర్వముల గలవాడు, సత్పురుషులను దరిచేరనివాడు, తనను తాను గొప్పవానినిగా భావించుకొనువాడు, సమయములను ఎరుంగక క్రోధమును ప్రకటించువాడైన రాజునకు దుస్థితి ఎదురైనప్పుడు స్వజనులే హాని గూర్తురు. అంతవరకు ఆత్మీయులుగా ఉన్న అమాత్యాదులే హాని చేస్తారు. సకాలములో కర్తవ్యములను నెరవేర్చనివాడు, భయావహ పరిస్థితులను సరకుగొనక ధీమా ధోరణితో వ్యవహరించువాడైన రాజు అతి శీఘ్రముగా రాజ్యభ్రష్టుడగును. అతడు దీనుడై గట్టిపోచ కంటెను చులకనైపోవును. లోకమునకు ఒక్కొక్కప్పుడు ఎండిపోయిన పుల్లలు, మట్టి గడ్డలు, ధూళులు మొదలగు వానిచే కూడా కొంత ప్రయోజనము కలుగుచుండును. కాని పదవీ భ్రష్టుడైన రాజు మాత్రము దేనికి పనికిరాడు. కట్టుకొని విడిచిన వస్త్రము వలె, నలిగిపోయిన పూల మాలల వలె
రాజ్యభ్రష్టుడైన రాజు అతడెంత సమర్థుడైనను దేనికి నీ పనికిరాడు. అనుక్షణము జాగరూకుడవై యుండువాడు, పరిపాలనాది విషయములలో ఆరితేరినవాడు, జితేంద్రియుడు, ఇతరులు చేసిన మేలును మరవనివాడు, ధర్మ నిరతుడు అయిన రాజు చిరకాలము తన దేశమునకు ప్రభువుగా నిలువగలడు. రాజు నిద్రించు సమయమున కనులు మూసుకొనియున్నను పరిపాలనకు సంబంధించిన విషయమున నిరంతరము కన్నులు తెరుచుకొని ఉండవలెను. రాజ్యపాలమునందు ఏ మాత్రము సాచివేతకు తావియ్యరాదు. మరియు అతడు అనువగు సందర్భములలో మాత్రము క్రోధమును గాని అనుగ్రహమును గాని ప్రకటించుచుండవలెను. అట్టి ప్రభువును ప్రజలు గౌరవింతురు. ఓ రావణ, జనస్థానమునందు అసంఖ్యాకులైన మన రాక్షస యోధులు రణరంగమున ఘోర మరణము పాలైన విషయము చారుల ద్వారా నీవు సకాలములో తెలుసుకొనలేకపోయితివి. దీనిని బట్టి నీవు ప్రజ్ఞాహీనుడవని, రాజునకు ఉండవలసిన ఉత్తమ లక్షణములు లేనివాడవని విదితమగుచున్నది. ఓ రాజా, నీవు శత్రువుల ఎడ ఉపేక్షాభావము గలవాడవు. సర్వదా ఇంద్రియ సుఖలోలుడవు. దేశకాలములను బట్టి సకాలములో సరియగు రీతిలో వ్యవహరించుట ఎరుగనివాడవు. యుక్తాయుక్త విచక్షణ లేనివాడవు. కనుక త్వరలోనే నీ రాజ్యమునకు ముప్పు ముంచుకొని రానున్నది. నీవు ఆపదల పాలగుట నిశ్చయము. కొల్లలుగా సంపదలు, తిరుగులేని సైన్యములు కలిగియుండుటచే దురహంకారి అయ్యున్న రాక్షసరాజు శూర్పణఖ పేర్కొనిన తన అవగుణములను గూర్చి ఒక పర్యాయము సమీక్షించుకొనెను. పిమ్మట ఆ రావణుడు తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవలదు అని మారీచుడు, శ్రీరాముని వలనని రాజ్యమునకు త్వరలో ముప్పు వాటిల్లునున్నదని శూర్పణఖ తెలిపిరి. ఇప్పుడు నా కర్తవ్యమేమి అని దీర్ఘాలోచనలో పడెను. 34వ సర్గము. ఇద్దరూ చెప్పారు. అటు మారీచుడు చెప్పాడు, ఇటు శూర్పణఖ చెప్పింది. అందుకే ఇంటి ఆడపిల్లలు పుట్టింటి శ్రేయస్సు కోరుకోవాలి అంటారు. అటు అత్తింటి శ్రేయస్సు, ఇటు పుట్టింటి శ్రేయస్సు కూడా కోరుకోవాలి అంటారు. శూర్పణఖ కూడా పాపం అదే కోరుకుందని మనం కొంతసేపు అనుకుందాం. నీకు రాజ్యానికి రాముడు వల్ల ముప్పు ఉంది, నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పింది అనుకుందాం. అదే చెప్పింది. 34వ సర్గము. శూర్పణఖ రామలక్ష్మణుల అందచందములను, శౌర్య పరాక్రమములను వర్ణించి చెప్పుట, సీతాదేవి యొక్క సౌందర్య వైభవములను ప్రకటించి ఆమెకు భర్తగా దగిన వాడవు నీవే అని పలుకుచు ఆమెను అపహరించుకొని రమ్ము అని రావణునకు సూచించుట. మంచి చెప్పింది అనుకుంటే ఆవిడ మంచి చెప్పట్ల. ఆ రాముడికి ఒక సీతమ్మ అని భార్య ఉంది. ఆవిడకి నువ్వు భర్తగా ఉంటే బాగుంటుంది, ఆయన ఎవరో భర్తగా ఉంటే ఎలా బాగుంటుందని చెప్పింది. చెప్పచ్చు, సలహా చెప్పచ్చు. కానీ మనం చెప్పే సలహా మంచిదో చెడ్డదో అనేది ఒక్కసారి మనం కూడా ఆలోచించుకుంటే ఎదుటివాడు బాగుపడటమా నాశనం అవ్వడమా అనేది ఉంటుంది. ఎదుటివాడు ఇచ్చాడు కదా సలహా అని మనం ముందు విచక్షణ లేకుండా వెళ్ళిపోతే మనకే ప్రమాదం అవుతుంది. ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రావణాసురుడు కూడా కర్తవ్యం ఏంటి అని దీర్ఘాలోచనలో పడ్డాడు. నిండు సభలో అమాత్యుల సమక్షమున క్రుద్ధురాలై పరుషవచనములను పలుకుచున్న శూర్పణఖను చూచుచు రాముని విషయమున క్రోధావేశపరుడయ్యున్న రావణుడు ఆమెను ఇట్లు ప్రశ్నించెను. ఎవడా రాముడు? అతడేంతటి వీరుడు? అతని రూపురేఖలెట్టివి? అతని బల పరాక్రమములు ఎట్టివి? చొరరాని దండకారణ్యమున అతడు ప్రవేశించుటకు గల కారణమేమి? కరదూషణ త్రిశిరులను, వేల కొలతిగా గల రాక్షస యోధులను యుద్ధమున హతమార్చిన ఆ శ్రీరాముని ఆయుధములెట్టివి? ఓ సుందరి, నీ ముక్కు చెవులను కోసి నిన్ను వికృత రూపమును చేసిందెవరు? అన్నింటినీ వివరముగా తెలుపుము. చేశాడు, బానే చేశాడు. అసలు ఏం జరిగింది? నీ ముక్కు చెవులు ఎవడు కోశారు? అసలు ఏం జరిగిందో నాకు మొత్తం విషయం చెప్పు. అసలు రాముడు ఎవరు అని అడిగాడనమాట. రాక్షసరాజు ఇట్లడుగగా క్రోధ వివసయ్యున్న శూర్పణఖ రామలక్ష్మణులను గూర్చి తనకు తెలిసినంతలో విపులముగా ఇట్లు చెప్పదొడంగెను. శ్రీరాముడు దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహువు, విశాలమైన కన్నులు గలవాడు. నారచీరలను
జింక చర్మమును ధరించియున్నవాడు, మన్మధుని కంటెను అందగాడు. అతడు బంగారు పట్టీలు గలిగి ఇంద్రధనస్సు వంటి వింటిని ఆకర్ణాంతము లాగి మహావిష సర్పము వలె మెరియుచున్న తన శరములను ప్రయోగించెను. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగమున అమ్ముల పొది నుండి భయంకరములైన బాణములను తీసుకొనిటయు, ధనస్సును ఎక్కుపెట్టుటయు, శరములను ప్రయోగించుటయు నేను చూడలేదు. అవి అన్నియును కనురెప్ప పాటులో జరిగిపోవుచుండును. కాని ఇంద్రుడు కురిపించిన వడగండ్ల వానకు పైరు పంటలు ధ్వంసమైనట్లు శ్రీరాముని శరవృష్టికి సైన్యమంతయు హతమైపోవుటను మాత్రము చూచితిని. శ్రీరాముడు తానొక్కడే రణభూమి అందు నిలిచి తీక్షణములైన బాణములను ప్రయోగించి కరదూషణలతో సహా భయంకర రూపులైన 14,000 మంది రాక్షస యోధులను 3 గడియలలో మట్టి గరిపించెను. ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారము ఆ విధముగా దండకవనమును వారికి నివాసయోగ్యముగా చేసెను. నేను ఆ మహాత్ముని చేతిలో అవమానముల పాలైతిని. అతడు ధర్మాత్ముడగుట వలన స్త్రీని వధించుట తగదు అని భావించి నన్ను విడిచిపెట్టెను. నేను ఎట్టకేలకు చావు దప్పి ఎట్లో ప్రాణములతో బయటపడితిని. మహావీరుడైన లక్ష్మణుడు అతని తమ్ముడు. అతడు మిగుల తేజస్వి. సద్గుణములను బట్టి పరాక్రమము చేతను అతడు అన్నతో సమానుడు. అతనికి తన అన్న అయిన శ్రీరాముని ఎడలగల ప్రేమానురాగములు, భక్తి విశ్వాసములు అపూర్వములు. అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు. శత్రువులకు జయింపశక్యము గానివాడు, జయశీలుడు, గొప్ప పరాక్రమము గలవాడు, మిగుల ప్రజ్ఞామూర్తి, సాటిలేని బలశాలి. అతడు తన అన్నయ్యగు శ్రీరామునకు బహిప్రాణము, కుడి భుజము. శ్రీరాముని ధర్మపత్నియగు సీతాదేవి ఆయనతో గూడియున్నది. ఆయనకు ఆమెపై గల ప్రేమ అపారము. ఆమెయు సర్వదా ఆయన హితమునందే నిరతురాలై ఉండెను. ఆమె కన్నులు విశాలములైనవి, ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరము, కేశ సౌందర్యము అపురూపమైనది. ఆమె ముక్కు సొగసైనది, ఊరువులు పొంకములైనవి. ఆమె పేరు మోసిన సౌందర్యవతి, వనదేవత వలె మరి ఒక లక్ష్మీదేవి వలె విరాజిల్లుచున్నది. మేలిమి బంగారు వన్నెగలది. ఆమె ఎర్రని నఖములు ఉన్నతములైనవి, నాజూకైన నడుము గలది. ఆ ఒప్పుల కుప్ప జనక మహారాజు కూతురు. అందచందములలో దేవ గంధర్వ యక్ష కిన్నర భామినులు ఎల్లరును ఆమె ముందు దిగదుడిపే. ఇన్ని మాటలెందులకు? నేనింతవరకును ఈ భూమండలమున అట్టి సుందరిని చూచియే ఎరుగను. ఆ జానకిని భార్యగా పొందిన వారి అదృష్టమే అదృష్టము. ఆమె కౌగిలి సుఖములను అనుభవించిన వాని భాగ్యమే భాగ్యము. అట్టి పురుషుడు అన్ని లోకముల వారిలోనూ సర్వశ్రేష్ఠుడై ఇంద్రుని మించి ఖ్యాతికెక్కును. ఆమె సౌశీల్యవతి, చక్కని శరీర సౌందర్యము గలది. ఈ లోకములో రూపమున సాటిలేనిది. ఆమె నీకు భార్య కాదగినది, ఆమెకు భర్త కాదగిన వాడవు నీవే. ఓ మహాబాహు, చక్కని వక్షస్థలము, జగన సౌందర్యము గల ఆ సుందరిని నీకు భార్యను చేయుటకై ఇక్కడికి తీసుకొని వచ్చుటకు పూనుకొంటిని. కాని క్రూరుడైన ఆ లక్ష్మణుడు నన్నిట్లు వికృత రూపమును గావించెను. అంతా బానే చెప్పింది. రాముడి గురించి మంచిగానే చెప్పింది, లక్ష్మణుడి గురించి బానే చెప్పింది, సీతమ్మ తల్లిని కూడా బానే వర్ణించింది. చివరిలో ఏమంది? ఆ సీతమ్మ నీకు భార్య కావలసింది, నీకు భార్యను చేయడానికే నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి అని చెప్తోంది. కానీ అది అబద్ధమని నాతో పాటు ఇక్కడ వినేవాళ్ళందరికీ తెలుసు. ఆవిడ రాముడి మీద కామం పెంచుకుని వెళ్ళింది. రాముడిని భర్తగా చేసుకోవాలని కోరికతో వెళ్ళింది. రాముడు కాదనేసరికి లక్ష్మణుడిని వెళ్ళి అడిగింది. లక్ష్మణుడు ఏమన్నాడు? నన్ను చేసుకుని నాతో నా అన్నగారికి బానిసగా ఉంటావా నువ్వు అన్నాడు. సరే ఇలా కాదని చెప్పి సీతమ్మని తినేస్తే సరిపోతుంది అనుకుని సీతమ్మ మీదకి దాడికి వెళ్ళింది. అంతేగాని అప్పుడు రావణాసురుడు ఏమీ ఆవిడకి గుర్తురాల. ఇక్కడ ఏం చెప్తోంది? ఆవిడ కార్యం జరగాలి. ఎలాగైనా సీతమ్మని పక్కకి తీసేస్తే రాముడు నన్ను చేసుకుంటాడు,
సీతమ్మ తల్లిని పక్కకు తీసేస్తే అని ఆవిడ ఆలోచన. ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది? సీతమ్మ కోసమే వెళ్ళాను, నేను నీకు భార్యను చేయటానికే వెళ్ళాను, అంతకు మించి నేను వేరే ఉద్దేశం లేదు నాకు అన్నట్టు చెప్తోంది. తన మీద తప్పు లేకుండా చెప్తోంది. ఒక్కసారి ఎవరైనా మనకి వేరే వాళ్ళ గురించి చెబుతున్నారు అంటే 1కి 2 సార్లు మీకు మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మరి రావణాసుడు ఆలోచించాడా? చూద్దాం. ఓ మహాబాహు, ఓ రాక్షస రాజా, పున్నమి నాటి చంద్రుని వంటి మనోహరమైన ముఖము గల ఆ వైదేహిని చూచిన వెంటనే నీవు మన్మథ బాణముల తాకిడికి లోనొగుదువు. నీవు ఆమెను భార్యగా చేసుకొనదలిచినచో శ్రీరాముని జయించుటకు ముందడుగు వేయుము. ఓ రాక్షసరాజా, ఆశ్రమవాసి క్రూరుడైన ఆ రాముని వధించి ఆ విధముగా కరదూషణాది రాక్షసుల ఆత్మలకు శాంతిని గుర్పుము. నీ నిశితములైన బాణములచే మహారథులైన రామలక్ష్మణులను హతమార్చుము. అనాథ అయిన సీతతో నీ ఇష్టానుసారము సుఖింపుము. ఓ రాక్షసరాజా, రావణ, నా ఈ సూచనలు నీకు నచ్చినచో ఎట్టి సందేహములను పెట్టుకొనక నేను చెప్పినట్లు చెయ్యుము. ఓ ప్రభు, నీ బల పరాక్రమములను సమీక్షించుకొని సర్వాంగ సుందరి అయిన సీతను నీ భార్యను గావించుకొనుటకై బలవంతముగా ఆమెను అపహరించుకొని రమ్ము. ఓ రాజా, శ్రీరాముడు సూటిగా రివ్వున దూసుకొని పోగల తన వాడి బాణములచే జనస్థానమునందలి కరదూషణాది సమస్త రాక్షస వీరులను సంహరించియున్నాడు గదా. ఆ విషయమును ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని నీ కర్తవ్యమును నిర్ణయించుకొనుము. చెప్పేసింది. ఆల్రెడీ కరదూషణలు అవుట్ అయిపోయారు, నువ్వే నెక్స్ట్ గేమ్లో వెళ్ళి కూత పెట్టాల్సింది. వెళ్ళి మరి సీతను తెచ్చేసావు అనుకో, వాళ్ళిద్దరూ ఆటోమేటిక్గా బలం తగ్గిపోతుంది వాళ్ళకి అని చెప్పి ఇండైరెక్ట్గా సీతమ్మని తెచ్చేయమంది. నీ చావు నువ్వు తెచ్చుకోమని చెప్పింది ఇండైరెక్ట్గా. మరి ఈయన ఆలోచించి వెళ్ళాడా లేదా అనేది మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.